హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ పకోడీ ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. చాలా బాగుంటుంది అనమాట. పప్పులోకైనా, రసంలోకైనా, పప్పుచారు, సాంబారు, అలాగే ఈవినింగ్ టైం స్నాక్స్కి పిల్లలకి పెట్టడానికైనా చాలా చాలా బాగుంటాయి. ముందుగా ఒక 1/2 kg క్యాలీఫ్లవర్ని తీసుకోండి. అలాగే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే బాగా మరిగించుకున్నవంటి వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఇందులో ఏమన్నా పురుగులు ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక వడబుట్ట తీసుకుని అందులోకి క్యాలీఫ్లవర్ని యాడ్ చేస్తే వాటర్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ చూసి వేసుకోండి. ఆల్రెడీ ఫస్ట్ వాటర్లో యాడ్ చేసాం కాబట్టి ఎంతో కొంత ముక్కలు అబ్జర్వ్ చేసుకుంటే, మళ్ళీ ఎక్కువ వేసేసారంటే ఫ్రై చేసినాక చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. అలానే 2 స్పూన్ల వరకు కారము, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 స్పూన్ల బియ్యం పిండి లేదా కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా పిండి, 1 స్పూన్ జీరా పౌడర్, అలాగే ధనియా పౌడర్ వేసుకుని ఇలా మంచిగా ఫస్టే కలుపుకోండి. ముందే వాటర్ పోయొద్దండి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఎంత వాటర్ పడుతుందో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేయండి. ఒక్కసారి వాటర్ యాడ్ చేశారంటే లూజ్గా అయిపోయి ముక్కకి ఈ మసాలాలు ఏం పట్టవన్నమాట. అందుకని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోండి. ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది అన్నమాట. మరీ లూజ్గా లేకుండా, మరీ థిక్గా లేకుండా ఇలా కలుపుకోండి. మరీ లూజ్ చేసేసారంటే ఆ పిండంతా కూడా కిందకి వెళ్ళిపోయి మసాలాలన్నీ కిందకి వెళ్ళిపోతాయి. ముక్కకు అనేది అసలు ఏం పట్టదనమాట. మసాలా టేస్ట్ అనేది చప్పగా ఒకలాగా ఉంటుంది. అందుకని ఇలా కలుపుకుంటే మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వదులుకోండి. ఇలా అన్నిటిని వదులుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకోండి. ఇలా 2 వైపులా మంచిగా తిప్పుకుంటూ వేపుకోండి. మరీ లో ఫ్లేమ్లో కాకుండా, మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకొని వేపుకుంటే మంచిగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకున్న చాలా త్వరగా వేగిపోయి లోపల క్యాలీఫ్లవర్ అనేది మంచిగా కుక్ అవ్వదు అనమాట. మీడియం ఫ్లేమ్లో అయితే పిండి అలాగే క్యాలీఫ్లవర్ కూడా మంచిగా కుక్ అవుతుంది. చూసారు కదా, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. అలానే మిగిలి ఉన్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకోండి. ఫైనల్గా కొన్ని పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేపుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ అనమాట. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.